ఈ విధంగా మా ఊర్లో స్కూల్ ఉంది, పబ్లిక్ స్కూలు. కనీసం వాటిలో ఇప్పటికి కంప్యూటర్లు కూడా లేవు అంటే అందుకు రామన్ గారు చెప్పారు, మేము ఈ విధంగా AAA స్థాపించాము. ఆ సంస్థ యొక్క ఉద్దేశం కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేయాలని సంకల్పిస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు కొంత కంట్రిబ్యూట్ చేసి అక్కడ మీరు ఎవరన్నా రిప్రజెంటేషన్ చేసి అవి నిర్వహించగలిగితే మేము కొంత కంట్రిబ్యూట్ చేసి అక్కడ కొన్ని కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అది నాకు చాలా నచ్చింది. సో అందుకని ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. సో రామన్ గారు అవి ఈ AAA బోర్డుతో సంప్రదించి ఆ ప్రాజెక్టు నెరవేరే విధంగా ముందుకు తీసుకొచ్చారు. చాలా సంతోషం అండి. అలా ఒకవేళ ఆ ఊరి కంప్యూటర్లు వస్తే ఆ పిల్లలు బాగా చదువుకొని ఇంకా అభివృద్ధి కాగలుగుతారని నా నమ్మకం. మనం పబ్లిక్ స్కూల్స్లో చదువుతున్నాము అనే కాకుండా మనకు కంప్యూటర్లు ఉన్నాయి అని కొత్త ఉత్సాహంతో ఇంకా బాగా చదువుతున్నారని ఆశిస్తాను, అనుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇక్కడికి కొన్ని పాటలు పాడమని పిలిపించారు. ఇవి అప్పుడప్పుడు సరదాగా పాడుతూ ఉన్నాను. ఈ పాటలు అసలు పాటలు, ఒరిజినల్ సాంగ్స్, చాలా అద్భుతమైన పాటలు. వాటిని నేను మార్చి కానీ రీమిక్స్ చేసి కానీ పాడతాను. అవి కేవలం హాస్యం కోసం పాడుతున్నాను కానీ ఎవరిని కించపరచడానికి కాదు, మనసు నొప్పించడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సో ముందుగా ఇందాక నాదం బృందం వాళ్ళంతా పాటలు బాగా పాడారు. నేను హాస్యంగా పాడగలుగుతానేమో కానీ అంత అందంగా పాడలేను. హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ముందుగా ఒక మంచి పాటతో ప్రారంభిస్తాను. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నివ్వనా ప్రభు. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నివ్వనా ప్రభు. నీదో పొడవున కువలే స్వామి గారు, నీ కాలి నాయుడు గారు మెలుకువలే ఆగండి ఆగామండి. ఏంటి ఇది సంగీత సామ్రాట్ కె విశ్వనాథ్ గారి సన్మాన సభ అనుకుంటున్నారా ఏంటి? బాగానే పాడారు కదండి. అంటే పాట బాగుంది, కొద్ది క్లాస్గా ఉంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రారంభమైన ఆల్బేనియా ఆంధ్ర అసోసియేషన్ వారికి కొత్త ఉత్సాహం వచ్చే పాటలు పాడితే మాకు బాగుంటుంది కదా. మీరేమో మా వాళ్ళందరినీ నిద్రపుచ్చే పాటలు పాడుతున్నారు. కిక్కుండే పాట అదేంటా అండి? సరే మీరు ఒక పాట పాడి వినిపించండి, నేను ప్రయత్నిస్తానేమో. పాడమంటారా? పాడండి. నిజంగానా? ఎస్. మీరందరూ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, టొమాటాలు ఏమి లేవు కదా? ఓకే, పునుగులు ఉన్నాయా? బాబోయ్. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఎప్పప్ప ఎప్పప్ప ఎప్పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి ఎప్పప్ప ఎప్పప్ప ఎప్పాప. ఆపండి 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 ఆపండి. ఆపాం. మీరు పాడుతున్న రాగం ఏంటి, తాళం ఏంటి, తలుపు ఏంటి, కిటికీ ఏంటి, విండోస్ ఏంటి, యునిక్స్ ఏంటి, వర్షన్ ఏంటి, రిలీజ్ ఏంటి? ఎందుకండి సంగీత సరస్వతిని ఇలా కించపరుస్తారు? మేమా అండి? హే పాప ఏంటో తొందర? ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళాలా ఏంటి? లేదండి. అసలు ఆ పదాల్లో ఉండే అసలు ఆ పదాలు సంగీతంలో ఉండే సప్త స్వరాలను పలికించవచ్చు. అంత గొప్పగా పాడాల్సిన పాట అండి అది. ఒక్కసారి నన్ను పాడి వినిపించుకుంటారా? ఓనండి. సరే కానివ్వండి, ఏం చేస్తాం? ఓకే. బంగారు కోడి పెట్ట వచ్చేనండి హే పాప, హే పాప, హే పాప.
ఎవరండి బాబు వన్స్ మోర్ అన్నారు? మీరు బాగా హర్ట్ అయినట్టున్నారండి. సరే, ఒక మంచి పాట పాడతాను. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి తెలుపకపోతే ఎలా. బిర్యానీ ఉన్నది తినాలనున్నది లాగిపోతే ఎలా, బర్గర్లున్నవి భోంచేయమన్నవి బరువైపోతే ఎలా. ఏంటారండి మీరేం అలా అంటున్నారు, కానీ నేను ఎంత తిన్నా లావు అవ్వడం లేదు. మీ అదృష్టం అండి అది. ఇందాక ఏదో బర్గర్లు బిర్యానీ అన్నారు. ఈ మధ్య ఒకరింటికి భోజనానికి వెళ్తే వాళ్ళు చాలా హడావుడిగా చేసి క్యాబేజీ కూర చేశారు. ఆ క్యాబేజీ కూరతో భోజనం చేసిన తర్వాత ఆ పాటకు సంబంధించి ఒక ప్యారడీ వస్తే బాగుంటుందని చెప్పి అది ఒరిజినల్ సాంగ్ పాడతాను. ఫస్ట్ 2 లైన్లు, దాని తర్వాత ప్యారడీ సాంగ్ పాడతాను. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అందగతిని చూడ జాబిల్లి వచ్చింది. అది ఒరిజినల్ సాంగ్. దీనికి ప్యారడీ అయితే క్యాబేజీ వేసి మీరు కూర చేశారు, కాళ్ళు కూడా మెదపలేని బిజీ అయినారు, మబ్బులైన ఈ కళ్ళు ఊసిపోయిన ఈ పళ్ళు ఏమేం వేశారో ఏం చేశారో. కాలేజీకి టైము అయ్యే వేళ స్టూడెంట్స్ అంతా బయలుదేరే వేళ కడుపులో ఏవో బెడబెడ అవుతూ ఉంటే బెడబెడ అయినా ఎన్ని ఎక్కువ అవుతూ ఉంటే చెంపు చేత పట్టుకొని ఉడ్సులోకి వెళ్ళారంట. క్యాబేజీ వేసి మీరు కూర చేశారు, కాళ్ళు కూడా మెదపలేని బిజీ అయినారు, మబ్బులైన ఈ కళ్ళు ఊసిపోయిన ఈ పళ్ళు ఏమేం వేశారో ఏం చేశారో. బాగుందండి. ఇలాంటి సందర్భం ఒకటి వచ్చిందండి. ఇలాంటి సందర్భమే ఒకటి వచ్చింది. ఒకసారి మా ఫ్రెండ్స్ ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి టోల్స్ అన్నీ వేసి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. కాస్త వాళ్ళు వైట్ రైస్ చేశారు, వెజిటేరియన్ చేశారు. నాకేమో చికెన్ అంటే చాలా ఇష్టం. సరే, భోజనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే ఆ టోల్స్ వేసేటప్పుడు ఇంత దూరం ప్రయాణం చేసి ఇన్ని టోల్స్ అన్నీ కట్టుకొని వస్తే జస్ట్ వెజిటేరియన్ భోజనం చేయాల్సి వచ్చింది అనిపించింది. అదే సమయంలో మా కారులో కొండవీటి సింహం నుంచి ఒక పాట ఉంది. ఆ పాటను అనుకరిస్తే బాగుంటుంది ఈ సందర్భానికి అనుకున్నాను. సో ఫస్ట్ ఆ ఒక చరణం పాడతాను, దాని తర్వాత ప్యారడీ పాడతాను. మా అమ్మని వై కనిపించినావు, ఈ బొమ్మనెప్పుడో కదిలించినావు, నేను చూడగానే పొంగింది రక్తం, కనుచూపులోనే మెరిసింది పాశం, నీ కంటి చూపే కార్తీక దీపం, దైవాల కన్నా దయ ఉన్న రూపం. దీన్ని ప్యారడీ చేస్తానండి. ఇలా వేదిక మీద ఎక్కి పాట ఇది మొదటిసారండి, కొంచెం నర్వస్గా ఉంది, ఏమనుకోవద్దండి. ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. మా చెల్లిని వై కనిపించినావు, గరిటంత చికెను మేమడిగినాము, టోల్స్ అన్ని గట్టి మేమొచ్చినాము, బిర్యానీ లేదని మీరు పంపినారు, మీ ఇంటికెప్పుడు ఇక మేము రాము, రామంటే రాము ఇక మేము రాము. పాపం నాయుడు గారు, చాలా సాడ్ సంఘటన అది మాత్రం. నాయుడు గారు, ఆవిడెవరో కానీ
ఇక్కడ ఉండుంటే బహుశా ఆమె ఇలా పాడుకొని ఉండేదేమో. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో మెదిలి హృదయము కలవరపరచినది, నీవేనా. ఏంటండి ఇందాక ఏదో బాగా కిక్కుండే సాంగ్ కావాలన్నారు, మరి ఇంతలోనే అంత క్లాస్కి వెళ్ళిపోయినారు. నేను ఆ సాంగ్ను కిక్కుండే విధంగా పాడతాను, ఒకసారి పాడి వినిపిస్తాను. నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలిచినది, నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలిచినది, నీవే నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది, నీవే నా 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 నీవే నా 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 నీవే నా 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 నీవే నా నా నా. అమ్మయ్య, ఇప్పుడు పడ్డారు లైన్లో నాయుడు గారు. ఇలాగే కొంచెం కొంచెం కిక్కున్న పాటలు పాడండి మాకు. సరే అండి, ఒక మంచి కిక్కుండే సాంగ్. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నువ్వు చెయ్యి చాపలేదా మేం గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మీది గాజులోళ్ళమే పిల్ల మేము. దీన్ని ప్యారడీ చేస్తే అండి, వాళ్ళు మాటు పిల్ల మేము ఆంధ్ర వాళ్ళం కాదా, వాళ్ళు మాటు పిల్ల మేము ఆంధ్ర వాళ్ళం కాదా, వాళ్ళు మాటు పిల్ల మేము ఆంధ్ర వాళ్ళం కాదా, నువ్వు బిల్లు వేయలేదా నే కార్డు రుద్దలేదా, వాళ్ళు మాటే పిల్ల మీది ఆంధ్ర వాళ్ళమే పిల్ల మేము, వాళ్ళు మాటే పిల్ల మీది ఆంధ్ర వాళ్ళమే పిల్ల మేము. ఓహో, ఇదా సంగతి. మొన్న మేమైతే మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు నాయుడు గారు అంటే మీ ఆవిడ వాల్మార్ట్కి వెళ్ళారండి. అదేంటో ఈ మధ్య రోజుకు ఒకసారన్నా వాల్మార్ట్ గీకంది, వాల్మార్ట్లో కార్డు గీకంది, ఇంటికి రావట్లేదు, నిద్ర పట్టట్లేదు అంటున్నారు. పాపం ఆవిడకి ఈ విషయం తెలియదు కాబోలు. సారీ అండి మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు. కానీ సరే, అదేవిధంగా మరొక మంచి పాట అండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఈ పాట ఆర్ నారాయణమూర్తి పాడితే ఎలా ఉంటుంది? సాధారణంగా ఆయన పాటలు ఊరు మనదిరో ఈ వాడ మనదిరో అలా ఉంటాయండి. ఆ పాటను ఈ స్టైల్లో పాడతాం. అమ్మాయి సన్నగా అర నవ్వె నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయి సన్నగా అర నవ్వె నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయి సన్నగా అర నవ్వె నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. చాలాసార్లు చెప్పారు, ఎన్నిసార్లు మతి తప్పారేంటి కుర్రాళ్ళు. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. AUY 1417 కారు డ్రైవ్ అడ్డం ఉందంటండి. 1217 AUY 1217 కారు అడ్డం ఉందంట. డ్రైవ్కి కార్లు బయటకు తీసేటప్పుడు కొంచెం ఎవరిదైతే వాళ్ళు వెళ్ళి దయచేసి ఆ కార్ని తీసి పక్కన పెట్టండి ప్లీజ్. సరే అండి, మరొక పాట. ఏదన్నా మనసు బాధపడే విధంగా అంటే క్షమించండి. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. ఇదండి పాట. పిచ్చిగా పెళ్ళాం కొడుతుంటే పచ్చిగా బూతులు తిడుతుంటే భూలోకమే బూతుల బంగ్లా ఇల్లు. ఈ లోకంలో ఇక మొగుళ్ళ కాలం చెల్లు. పిచ్చిగా పెళ్ళాం కొడుతుంటే పచ్చిగా బూతులు తిడుతుంటే భూలోకమే బూతుల బంగ్లా ఇల్లు. ఇక ఈ లోకంలో ఇక మొగుళ్ళ కాలం చెల్లు.
పాటలో చివరిగా ఒక లైన్ పాడానండి. ఈ లోకంలో ఇక మొగుళ్ళ కాలం చెల్లు, ఈ లోకంలో ఇక మొగుళ్ళ కాలం చెల్లు. అది ఎలా అనువర్తిస్తుందో కొంచెం బ్యాక్ వెళ్ళి చెప్తాను. 1970 దానికి పూర్వము ఒక భార్య భర్తను ఏమని పిలిచేది. అప్పట్లో స్కూల్లో టీచర్స్ విలేజెస్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు వయసు లెక్కలు రాసుకొని జనాభా లెక్కలు రాసేవాళ్ళు. ఆ విధంగా ఒక ఉదాహరణకు ఒక టీచరు ఒక విలేజ్కి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళాడు. ఏమమ్మా మీ పేరేంటి? నా పేరు లతా కోట అండి. పిల్లలు ఉన్నారా? ఓ 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి? వెంకట్, హన్మేష్. మీ వారి పేరు ఏంటంటే వెళ్ళిపోతుంది కారు చెప్పండి. కావ్య. మీ మావయ్య పేరంటే ఏంటి? చెప్పు, లడ్డిస్తాను నీకు. అదే అండి పరిస్థితి. ఒక భార్య వాళ్ళ భర్త పేరు చెప్పాలంటే కూడా ఆ నోట్లో నుంచి భర్త పేరు రాదు. ఈ భర్త ముందర లేకపోయినా సరే భర్త పేరు రాదు. అది 1970, 60కి ముందర మనకు ఊహ తెలిసినప్పుడు. సరే చిన్నగా 1980లో ఏమన్నారంటే మావా అన్నారు, తర్వాత బావా అన్నారు. 1990లో చిన్నగా ఏమండి అన్నారు. 2000 సంవత్సరంలో పేర్లు పెట్టి పిలిచారు, హరి, గిరి, ప్రసాద్ అన్నారు. 2010లో నిక్ నేమ్స్తో పిలుస్తున్నారు, పండు, గుండు, గండు అని. 2020లో ఏమని పిలుస్తారో భయంగా ఉందండి. దయచేసి అంతవరకు తీసుకురాకండి. చాలా బాగుందండి. నాయుడు గారు, మీ పాటల ఇన్స్పిరేషన్తో నేను కూడా ఒక పాట పాడదాం అనుకుంటున్నాను, ప్యారడీ చేసి. తప్పకుండా పాడండి. మీరెవరు రాళ్ళు కానీ టొమాటోలు కానీ ఏమి చేయదు ప్లీజ్. పర్వాలేదు. అరచి అరచి మీరు పాడిన పాటలు చెవులు మూసుకొని వింటిమిలే, విని వినని రాగములెప్పుడు ఇక వినదలుచుకొంటిమిలే. అరచి అరచి మీరు పాడిన పాటలు చెవులు మూసుకొని వింటిమిలే. దారుణంగా పాడానండి. లేదండి, ఏదో గుర్తొచ్చింది మాకు. మీ అంత బాగా మేము చూన్ చేయలేం కదా, అందుకని ఏదో చేసేసాం. నాయుడు గారు, ఓకే అండి. ఇప్పుడు దాకా ప్యారడీ సాంగ్స్ అవి ఇవి చేశారు, బాగుంది. మనం మన ప్రోగ్రాం ముగించే ముందు, మన ప్రోగ్రాం అంటే మన ఇద్దరం చేసే ప్రోగ్రాం ముగించే ముందు ఒక చిన్న ఆశ, కోరిక ఏదైనా అనుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని సంవత్సరాల క్రితం అంటే 1970s, 60s ఆ టైంలో ఈ సినిమాలు ఇలాంటివి చాలా తక్కువ ఉండేవి. అలాంటి టైంలో రైతులు, పల్లెటూళ్ళలో ముఖ్యంగా రైతులు పొలం పనులకి వెళ్ళేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి సేద తీర్చుకోవాలి అనుకుంటారు. అలాంటప్పుడు భోజనాలు అవి అయిన తర్వాత రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరికి వచ్చిన కళని వాళ్ళని ప్రదర్శించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందులోనే పద్యాలు పాడటం, అంటే మనకు రంగస్థలాల్లో నాటకాల్లో కూడా పద్యాలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ టైంలో పాడేవాళ్ళు. అండ్ అది కూడా ఎలా అంటే దానికి ఒక పద్ధతి అలా ఉండాలి ఇలా ఉండాలని తెలీదు, అయినా కానీ వాళ్ళకి తోచిన రీతిలో చాలా చక్కగా పాడుకొని ఎంజాయ్ చేయటము, నాటకాలు అప్పుడు స్టేజ్ల మీద పద్యాలు పాడటం, ఇలాంటివన్నీ మనకు తెలిసిన విషయాలు. మనకు తెలుసు కానీ మన పిల్లలకి తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఈ అట్మాస్ఫియర్ కానీ ఈ వాతావరణం కానీ ఎప్పుడూ చూసుండరు. అండ్ ఇప్పుడు కరెంట్ మనకి ఇలాంటివి ఎక్కడా కనిపించవు, వినిపించవు, అన్లెస్ మీరు పాత సినిమాలు తవ్వి బయటికి తీసి చూస్తే తప్ప ఉండవు. కానీ పిల్లలకి ఏంటి, ఆ సినిమాలు అనగానే బాబోయ్ బోర్ అనుకుంటూ పరిగెత్తారు. అలాంటి ఆ పాటల్ని రాను ఏం చేశారంటే కొంతకాలానికి, అంటే మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వచ్చినప్పుడు వాటిని చాలా అందంగా గొప్పగా పాడే గాయకులతోటి ఇంకా చాలా అందంగా పద్యాలు పాడించి మన అందరినీ అలరింప చేసిన పద్యాల్లో ఒక పద్యం ఇవాళ మనం
నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి విందామా? మరి విందామా లేదా చెప్పండి. ఓకే నాయుడు గారు ప్లీజ్. తప్పకుండా అండి. ఇది నర్తనశాల చిత్రం నుంచి ఒక చిన్న పద్యము, చాలా నాకు ఇష్టమైన పద్యము. ఇది అర్జునుడు ఉత్తర కుమారుడు ఉత్తర గృహానికి వెళ్ళి అక్కడ దుర్యోధుడితో యుద్ధం చేసే ముందు ఎన్టీఆర్ గారు పాడతారు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ గారు ఎంత అందంగా ఉంటారంటే వీలైతే ఆ చిత్రాన్ని మరి ఆ సన్నివేశంలో చూడండి, ఎంత బాగా అనుకరించారంటే. ఆ పద్యం ఇప్పటికే మీకు మనసులోకి వచ్చిండొచ్చునేమో. ఆ పద్యం అర్థం ఏమిటంటే, ఏనుగు మీద ఎక్కి పురవీధుల్లో సంచరించడం కాదు, అందమైన ఆభరణాలు ధరించి అంతఃపుర రాణులతో పులకడము కాదు, మోసం చేసి జూదంలో గెలవడము కాదు, ఇది యుద్ధము, దమ్ముంటి నిలిచి గెలువు అనే సవాల్ విసురుతూ పద్యాన్ని పాడతారు. అంత గొప్పగా పాడలేనండి, అడిగారు కాబట్టి. ఏదో సరదాగా అప్పుడప్పుడు ఇంట్లో పాడేవాడిని, అంత గొప్పగా అయితే పాడలేను, ప్రయత్నిస్తాను. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల వ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎడ్డోల గంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగణలతోటి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమున బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలదే జూదమిచ్చట నాడంగరాదే సుమ్మి. చాలా బాగా పాడారండి. ఇలాంటి ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. ఈ ముందు పద్మజ అనౌన్స్మెంట్ ఏదో ఒకటి ఉంది, తను చెప్తారు.